అయితే 15 రోజుల్లోగా వర్సిటీలకు వీసీలు విశ్వవిద్యాలయాల్లోని ఖాళీలు భర్తీ చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించాం. సీఎం రేవంత్ రెడ్డి సివిల్స్ ప్రిలిమ్స్లో ఉత్తీర్ణులకు 1,00,000 చొప్పున చెక్కుల పంపిణీ. ఇక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే చోట 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసి జాతీయ స్థాయి ప్రమాణాలతో వసతులు కల్పించబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది గొప్ప డెసిషన్. ఇది చాలా మంచి ఆలోచన. ఏమని ఇంటిగ్రేటెడ్కి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ అట. సో కొన్ని వర్గాలు ఏం చెప్తున్నారంటే, నాకు తెలిసిన కొంతమంది ఇంటెలెక్చువల్స్ కావచ్చు, కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఆల్రెడీ మనం డిఫరెన్షియేట్ చేసినాం. ఎస్సీ సంబంధించిన గురుకులాలు, బీసీ జ్యోతిరావు పూలేలు, ఇట్లా మనం డిఫరెన్షియేట్ చేసినాం కాబట్టి స్కూల్స్ని మనం విద్యా వ్యవస్థనే కులాల వారిగా విభజిస్తున్నాం ఫస్టే. ఓకే, విద్యా వ్యవస్థనే కులాల వారిగా విభజించి మళ్ళా కులాల వారు, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనందరం ఒక గుంపులో ఉన్నాం, ఒక ఆఫీస్ కావచ్చు, ఒక స్కూల్ కావచ్చు, ఎక్కడైనా కూడా మతాలకు అతీతంగా పెరిగినప్పుడే మనం అందరం కూడా కలిసికట్టుగా ఉంటాం. అందరం కలిసికట్టుగా ఉంటే ఎటువంటి విభేదాలు, ఎటువంటి అంశాలు కానీ తలెత్తాయి. అంటే నాకున్నటువంటి ఆలోచన మేరకు కొంతమంది చెప్పిన వివరాలు మీకు చెప్తున్నా. అందరం కలిసికట్టుగా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ ఆల్రెడీ మనం ఏం చేసినాం, ఇట్లా కలిసి లేకుండా ఇక బీసీ గురుకులాలు, ఎస్సీ గురుకులాలు, జ్యోతిరావు పూలేలు, ఇంకోటి ఆల్రెడీ విభజించేసినాం. ఎక్కడిదక్కడ విభజన జరిగిపోయింది. మళ్ళీ దీన్ని ఏం చేద్దాం అనుకుంటారంటే, ఇదంతా ఒకే జోన్లోకి తీసుకొస్తారట. 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒకే దాంట్లోకి పట్టుకొచ్చి, ఆల్రెడీ ఇక్కడ విభజన జరిగిన దాన్ని పట్టుకొచ్చి మళ్ళీ ఒకే దాంట్లోకి పట్టుకొచ్చి మళ్ళీ విభజిస్తారట. ఆల్రెడీ విభజించేసిర్రు. విద్యా వ్యవస్థలో కులాలకు సంబంధించి రకరకాలుగా విభజించేసి వాళ్ళకి సంబంధించిన అంశాలు, వీళ్ళకి సంబంధించిన అంశాలు. అంటే దీంట్లో ఇంకో అంశం ఏంటంటే, వాళ్ళ విద్యా అభ్యున్నతికి, అంటే కొన్ని వర్గాలు, దళిత వర్గాల నుంచి కొంతమంది చదువుకు పంపించడం లేదు కాబట్టి దానిలో ఎంకరేజ్మెంట్ కోసం కొన్ని ఇంకా ఏర్పాటు చేసినాం. రకరకాల ఎజెండాస్ ఉన్నాయి, కొన్ని టార్గెట్స్, గోల్స్ కూడా ఉన్నాయి దానికి ఇండివిజువల్గా. కానీ మళ్ళీ పట్టుకొచ్చి ఒక గుంపులో వేసి వీళ్ళందరూ కలిసే ఉంటారు. గ్రౌండ్స్ అన్నీ కలిసే ఉంటాయి ఇంటిగ్రేటెడ్ స్కూల్లో, వీళ్ళకి అంతా కలిసే ఉంటారు. కానీ నువ్వు బీసీ స్కూలు, నేను ఎస్సీ స్కూలు, దేని నిదర్శనం ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఒక్కసారి మీరు అంచనా వేయండి, ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఈ సిచ్యువేషన్ ఎక్కడికి దారి తీస్తుంది? మరొకసారి కులాలకి ప్రేరేపించే విధంగా, కులాలను ఎంకరేజ్ చేసే విధంగా లేదా ఇది? ఒక్కసారి పునరాలోచన చేయండి. ఏం అంటే మెంటల్గా అక్కడ పిల్లల్ని మనం ఏ రకంగా ప్రోత్సహిస్తున్నట్టు, సరే ఈ ఆలోచన గొప్పదే, కానీ ఏ రకంగా ప్రోత్సహిస్తున్నట్టు చెప్పాలి. సో బిఫోర్ దాట్ మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం 5,000 కోట్లు కేటాయించామని చాలా గట్టిగా చెప్తున్నారు కదా. మీరు కేటాయించిన 5,000 కోట్లల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది అన్నారు. సరే మీ ఇష్టం, ఏం జరుగుతుంది అనేది, ఎట్లా జరుగుతుంది, ఎట్లా ప్లాన్ చేస్తున్నారు, మరి ప్రభుత్వ ఆలోచన ఏందని తర్వాత సంగతి చూడాల్సిన అవసరం ఉంది. కానీ కొన్ని అనుమానాలు మాత్రం తావిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఆదిలాబాద్ పోదాం. ఆదిలాబాద్లో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పనితీరు ఎట్లా ఉన్నది? ప్రభుత్వ పాఠశాలకు ఆదిలాబాద్, మన ఆసిఫాబాద్ జిల్లాలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు మంచిగా మద్యం దాగి స్కూల్కి వచ్చిండు. మద్యం దాగి స్కూల్కి వచ్చిందే కాక అక్కడ 10 మంది పిల్లలు ఏదో ఉంటే పక్కనే ఆ పిల్లలు కూర్చున్న స్కూల్ బయట చెట్ట కింద కూర్చోబెట్టేసిండు. బయటనే వాళ్ళ బామ్మర్ది వచ్చినట్టు ఇంటికాడ కూర్చొని తాగుతే ఎట్లా రాబాయి అని చెప్పి వాళ్ళ ఇంటికి స్కూల్కే పట్టుకొచ్చి పక్కపంట రూమ్లో వాళ్ళిద్దరు కలిసి కూర్చొని తాగుతున్నారు. అక్కడ వెళ్తున్నట్టు కొంతమంది వ్యక్తులు వీడియోలు తీసి ఆ స్థానికుల చేతికి అప్పచెప్పిన తర్వాత ఆ ఉపాధ్యాయుని సస్పెండ్ చేశారు. అది వేరే విషయం అనుకోండి. అంటే అటువంటి పరిస్థితి నెలకొన్నది. దీనికి కారణం ఏంటిది? పూర్తి స్థాయి పర్యవేక్షణ లేకపోవడం. డిఈఓలు ఉంటారు, ఎంఈఓలు ఉంటారు, స్థానికంగా అధికారులు ఉంటారు, కలెక్టర్ ఉంటుంది, పై స్థాయిలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇన్ని పర్యవేక్షణలో కూడా లోపాలు జరుగుతున్నాయంటే ఎంత పెద్ద లోపం జరిగినట్టు? చిన్న విషయం ఏం కాదు కదా. వాటి మీద కూడా మీ పర్యవేక్షణ ఉండాలి. వాటి మీద మీ ఒక కనుసైగల్లో ఉండే విధంగా ఉండాలి, మీ కంట్రోల్ ఉండాలి. సో వాటి మీద ఎప్పుడైతే మీరు కనుసైగల్లో ఉంచుకుంటారో, మీ పర్యవేక్షణ ఉంటుందో, అప్పుడు మాత్రమే వాటిని మెరుగుపడే అవకాశం ఉంటుంది. స్కూళ్ళలో తాగే పరిస్థితి ఎక్కడ ఉన్నదో ఉపాధ్యాయులు పట్టుకొచ్చుకొని స్కూల్లో తాగుతారు. అందరిని ఉద్దేశించి కాదు, ఒక్కరు చేసిన విషయం వల్ల అందరికీ ఆపాదించాల్సి వస్తుంది. సో అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి ఆ రకంగా జరిగింది. స్కూల్స్లో వాష్రూమ్స్ లేవు, పోదామంటే ఇప్పటికి కూడా సరిగ్గా. నేను పోయినా ఇక్కడ హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో గతంలో ఒక గ్రౌండ్ రిపోర్ట్ భాగంగా వెళ్ళి చూస్తే నిజంగా భయమవుతుంది. స్కూల్ పిల్లలు, ఇంకా తల్లిదండ్రుల లోపం ఉన్నది, అక్కడ విద్యార్థుల లోపల కూడా ఉందనుకోండి, తర్వాత ఉపాధ్యాయుల లోపం కూడా ఉన్నది. లోపలికి సిగరెట్లు పట్టుకొచ్చుకొని నేను పోయేసరికి వాళ్ళు సిగరెట్ చేస్తున్నారు. 10th క్లాస్ పిల్లలు. లోపలికి ఎట్లా పోయింది అది? అంత ఈజీయా? అంటే డిసిప్లినరీగా నడిపించడం అంటే విద్యార్థులను ఒక గాడిన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా గట్టిగా ఉండాల్సి ఉంటుంది. దానికి ఒక డోర్ లేదు, ఒక గేట్ లేదు.
అమ్మాయిల అబ్బాయిల బాత్రూమ్ పక్క పక్కనే ఉన్నాయి, పైన రూఫ్ లేదు. సో ఇవన్నీ కూడా చాలా వరకు థింగ్స్ ఉన్నాయి. వీటిని కూడా సరి చేయాల్సిన బాధ్యత, కర్తవ్యం మీ మీద ఉంది. పర్టికులర్గా 200% మీ మీద. ఎందుకంటే మీరు విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ కూడా మీ దగ్గర ఉంది కాబట్టి మీరు పర్యవేక్షించండి. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు రివ్యూ పెట్టిన విద్యాశాఖ మీద? ఏమైనా అయిందా? విద్యాశాఖ మీద ఒక రివ్యూ అన్నా? ప్రభుత్వ పాఠశాలలు ఎట్లా నడుస్తున్నాయి, ప్రభుత్వ కాలేజీలు ఎట్లా నడుస్తున్నాయి, మిడ్ డే మీల్ సంగతి ఏంది, గతంలో కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ అని పెట్టింది, అది నడుస్తుందా నడుస్తలేదా, వాళ్ళకి ఏమైనా తిండి దొరుకుతుందా లేదా, పురుగులు అన్నమవుతుందా అంటున్నారు, ఇంకేదో అంటున్నారు, ఇంకేదో అంటున్నారు, అన్నీ ఎట్లా నడుస్తున్నాయి, వీటి గురించి పట్టించుకున్న పాపన వేర్రా? ఒక్క రివ్యూ అన్నా విద్యాశాఖ మీద? ఒక్క రివ్యూ. ఒక మంత్రిని ఏమంటే మరి నాకన్నా చదువుకున్న వాళ్ళు ఎక్కువ అనుకున్నారో ఏమనుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? నాకన్నా చదువుకున్న వాళ్ళు ఇంకా మంత్రివర్గంలో మా పార్టీలు ఎవరు నన్ను ఉన్నారో లేరో అనుకున్నారేమో కానీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు విద్యాశాఖని. ఎవరికైనా విద్యాశాఖ ఇచ్చి ప్రత్యేకంగా పర్యవేక్షించమని నేను చెప్తున్నా మళ్ళొకసారి. విద్య, వైద్యం, రైతులు, తర్వాత ఆర్థికం, ఈ 4 అంశాల చుట్టే ప్రభుత్వాలు తిరుగుతూ ఉంటాయి. మీరు ఒక రోడ్డు వేయకపోయినా నడుస్తుంది, కానీ విద్యార్థులు స్కూల్ బంద్ పెట్టో, ఆహారం కరెక్ట్ లేకపోతే పనిచేయదు. ఒక రోడ్డు వేయకపోయినా కొంత ఆలస్యమైనా కూడా, ఇబ్బందులు పడ్డా కూడా ప్రభుత్వం సరి చేసే అవకాశం ఉంటుంది. వైద్యం మీద అట్లా పనిచేయదు. మళ్ళీ వైద్యం, మెడిసిన్స్ కంపల్సరీ ఉండాల్సిందే, వైద్యాలయ హాస్పిటల్స్లో కంపల్సరీగా మెయింటెనెన్స్ ఉండాల్సిందే. వ్యవసాయ రంగంలో ఒక్కరోజు కూడా ఏది లేట్ చేసిన అవకాశం ఉండదు. రైతులు చాలా ఇబ్బందులు పడతారు, ఎందుకంటే మనకు తిండి పెట్టేది అది కాదు కాబట్టి. ఆర్థికం, ఇటువంటి వాటి మీద వెంటనే స్పాట్ రియాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రత్యేక వ్యవస్థలు అనేది ఉండాలి. ఇక యూనివర్సిటీల వర్సిటీల బీసీలని, ఇన్ఛార్జ్ బీసీలను పెట్టి వాళ్ళు కొంత గడువు కూడా పెట్టిండు. జూలై 31 నాకు తెలిసి బహుశా అదే అనుకుంటా, నాకు ఐడియా ఉన్న ప్రకారంగా జూలై 31 వరకు వాళ్ళకి గడువు పెట్టి, జూలై 31 తర్వాత ఇక ఇన్ఛార్జ్ బీసీలు ఉండాలని చెప్పి అందరు ఐఏఎస్ ఆఫీసర్లు ఇన్ఛార్జ్ బీసీలుగా పెట్టిండు. జూలై 31 వేయండి, రేపు మాపో ఇలా ఆగస్టు 27, ఇంకా రేపు మాపో వస్తే ఒక నెల గడిచిపోతుంది. ఇప్పటివరకు బీసీలు లేరు, ఇంకా 15 రోజుల్లో చేస్తా. దీనికి కూడా కావాలబ్బా, రాజకీయాలు కావాల్సింది అంటే తప్పును కూడా కాన్ఫిడెంట్గా చెప్తా చూసినావా, అదైనా కూడా కావాలి. తప్పును కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తా చూసినావా, ఆ విషయం కూడా కావాలి రాజకీయాలలో. దాంట్లో రేవంత్ రెడ్డి కొంత కాన్ఫిడెంట్ కనబడుతుంది, ప్రభుత్వం కూడా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.